సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ కుదుపు. రచన డాక్టర్ బివిఎన్ స్వామి. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే, చిత్తమునందున చిన్మయ రూపిణి చూచుచునుండుట సరే సరే, ఒక్క పొద్దులను ఎండుతూ ఉంటే వనరు చెడదవురా ఒరే ఒరే, ఏకమైన యా వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే. కంగుమంది కంఠం కోడికూతకు బదులు తత్వగీతి వినడం అలవడింది. 8 పదులు దాటిన మనిషి, 7 ఫీట్ల మానవుడు. ఆ స్వరానికి చుట్టుపక్కల కుటుంబాలన్నీ లేవక తప్పదు. ఋతుమార్పు వల్ల ఉదయం వేళల్లో మార్పు కనబడుతుంది. అతని పాట మాత్రం వేల తప్పని అలారం. చిన్నప్పటి నుండి అతని స్వరం వింటూ పెరిగినవాణ్ణి. సర్వకాల సర్వావస్థల్లో ఆ స్వరం నన్ను జాగ్రత్తపరిచింది. అతని పట్ల మమకారం నాతో పాటు పెరిగింది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు. అతనితో మాట్లాడాలనిపించేది. అతడు పనిమంతుడు. ఏదైనా నేర్చుకోవాలనిపించేది. చేతల్లో పనుల్లో తెలియని ఏదో హుందాతనం కనిపించేది. అదేమిటో తెలుసుకోవాలనిపించేది. ఎవ్వరినీ నొప్పించేవాడు కాదు. అందరినీ గౌరవించేవాడు. నా వయసు వారు అతని పాటల్ని పద్యాల్ని తప్ప మాటలు విన్న జాడలు లేవు. వయసులో ఉన్నప్పుడు అందరితో కలివిడిగా ఉండేవాడని చెబుతారు. ఇప్పటికీ తన ఈడువాళ్లతో మాట్లాడతాడు. అలాంటి వాళ్లలో మా బాపు ఒకడు. వయస్సుడిగిన స్థితిలో బాపు దారిన పోయేవారిని పిలిచి హితబోధ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం తను చేసేదేమీ లేనట్లు, చెయ్యాల్సిందంతా చేసేసినట్టు, కూర్చుని తినడమే పని అయినట్టు బాపు వ్యవహారం ఉంటుంది. అనుభవాలతో తలపండినట్టు నెరిసిన తన తలను చూపి నమ్మిస్తూ ఉంటాడు. రాత గీత బొట్టు బోనం మంచి చెడు పూజా గీజా వంటి వాటి గురించి సుదీర్ఘంగా ప్రవచిస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా బాపులో ఆకర్షణ కనిపించదు. అతడు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంటాడు. అదే అతని వైపు నన్ను నడిపించింది. ఒకరోజు ఉండబట్టలేక, బాపు, కనకాచారి ఇంటికెళ్దాం. ఎవరు? ఔసుల భక్తుడి దగ్గరికా? ఎందుకో? పొద్దున్నే అతని పద్యం విన్నప్పటి నుండి కలవాలనిపిస్తుంది. చిన్నప్పటి నుండి వింటనే ఉన్నావు కదా, ఇప్పుడు కొత్తగా ఏం కనిపించింది? చిన్నప్పటి నుండి అతడంటే ఇష్టం. ఇప్పుడు అతనితో మాట్లాడాలనుంది. నువ్వు అడిగేదేంది, వాడు చెప్పేదేంది? అట్లా తీసేయకు బాపు. అతని గొంతు నుండి ప్రాచీన ధార జాలువారుతుంది. జారడమా? బోర్ల బొక్కల పడుతూ వాణ్ణి భరించలేక మొదటి పెళ్ళాం వెళ్ళిపోయింది. నాకు తెలిసినప్పటి నుండి ఒక ఆమెతోనే ఉన్నాడు గదా. నీకేం తెలుసు? మొన్నటి పిల్లగానివి. వీని పిస్స భరించలేకపోయింది. అది పిసగాదు బాపు, సనాతన తాత్విక స్పృహ. అది పాటగా పద్యంగా ఆ గొంతు నుండి జాలువారుతుంది. అతని పనితనం కళగా మారి కనువిందు చేస్తుంది. ఏందిరో వాడి తరపున వకల్తా పట్టినట్టున్నావు? ఇక నువ్వు కొత్తగా అడిగేదేముంది, వాడు చెప్పేదేమున్నది? చదివి పొందిన జ్ఞానం కన్నా అనుభవ జ్ఞానం గొప్పది. అది ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు వారి దగ్గర పని నేర్చుకుని గొప్పని అవుతావా? బాపు, మీరు చెప్పేవాళ్లే గాని చేసేవాళ్లు కాదు. నా మాటలు మీకు అర్థం కావు. చెప్పి చేయించుకోవడమే గొప్పరా. చదువెక్కువై నువ్వు చెడిపోయినవు. ఏ పని చేయకుండానే ఎట్లా చెడిపోతా? ఆ మాట మీరెట్లా అంటిరి? నీ కర్మట్లా ఉంది, అది నాకు తెలుసు. వాదించటం ఇష్టం లేక ఇంటి నుండి బయటపడినా. కొద్దో గొప్పో అన్ని ఊర్లు మారినవి. మా ఊరు మాత్రం మారలేదు. అవే మొండిగోడలు. వాటి నుంచి నడిచి మేరోళ్ల వాడకు చేరిన. అక్కడి నుండి కొద్ది దూరంలోనే వడ్ల కమ్మరోళ్ల ఇండ్లు. అవి దాటగానే కనకాచారి ఇల్లు. కావాలని, ఊరు చూడాలని, సమయం గడవాలని చుట్టూ తిరిగి ఆ ఇంటికి చేరిన. వాస్తవంగా అయితే మా ఇంటి నుండి ఆ ఇల్లు చాలా దగ్గర. అందుకే అతని పద్యాలు పాటలు చెవుల్లో గింగురుమంటాయి, మనసులో ముద్రపడతాయి. ఇంటిలో పెద్ద మార్పేమీ లేదు.
పాత ఇంటికి సున్నం వేయించినట్టుంది. ఇంటి కిటికీలకు ఒకతను బ్రష్తో రంగులు వేస్తున్నాడు. ముగ్గుబుట్టలాంటి తల వెండి కొండను తలపిస్తోంది. పరిణితి చెందిన చేయి చకచకా చేస్తుంది. ఎవరి పెద్దాయనా యువకుడిలా పనిచేస్తున్నాడు, మంచి పనిమంతుడిలా కనిపిస్తున్నాడు అనుకుంటూ ఇంట్లోకి తొంగి చూసినా ఎవరూ కనిపించలేదు. రాకూడని సమయానికొచ్చానా అని అనుమానం పీడించింది. ఎవరూ లేరా ఇంట్లా అని పిలిచినా ఎవరు కావాలి మీకు? ఇంట్లో నుండి వినిపించింది. తాతను కలవాలి. కాళ్ళు రెక్కలు గడుక్కొని లోపలికి రా. లోపలికి వెళ్ళినా కట్టె కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చేనేత బట్టతో కుట్టిన తెల్లటి అంగీ వేసుకున్నాడు. మల్లెపూలాంటి ధోతీ కట్టుకున్నాడు. తెల్లని శరీర ఛాయలో బట్టలు పెనవేసుకున్నవి. ముఖంలోని ప్రశాంతత, శరీరాకృతి అతని పట్ల గౌరవాన్ని పెంచుతున్నాయి. ఎవరి కొడుకువు? కంఠం కంగుమంది. పంతులు కొడుకును. నువ్వా అనోయ్, దగ్గరికి రా, కూర్చో అంటూ మంచం చూపెట్టిండు. ఆరోగ్యం బాగుందా? సంభాషణ ఎలా మొదలుపెట్టాలో తెలియక అడిగినా. కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది అన్నాడు. అట్లెందుకంటారు? మీరు 4 కాలాలు బతకాలి. అప్పుడే 4వ తరం పిల్లలు పద్యాలు పాటలు నేర్చుకుంటారు. పాటల మీద పద్యాల మీద మీ నాయనకు లేని ఆసక్తి నీకు ఏడ్నించొచ్చిందయ్యా? నాకైతే మీ పాట నుండి పద్యం నుండి వచ్చింది. విన్నోళ్లందరూ నీ తీరుగా మనసు పడతలేరు. అత్తిపత్తిలాగా అన్ని ఆకులు ముడుచుకోవు. నీకు తెలియకుండానే నీవు విచ్చుకుంటున్నావు. నేను చెడిపోతున్నానని మా బాపు అంటున్నాడు. పుస్తకములు చదవటం పూర్ణత్వం అబ్బదు, హృదయ సంపుటములు చదవవలేవు. అర్థమైందా? మీ బాపు అన్నడనో నేను చెప్పినానో నమ్మకు. పోతులూరి వీరబ్రహ్మం గారిని చదువు, అర్థం చేసుకో, ఆలోచించు, ఆచరించు. ఇహ నీకు వేదన ఉండదు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్ట కదా, అందులో ఏమున్నాయి? అందులో లేనివి లేవు. ఇవాళ అందర్నీ జడిపిస్తున్న కరోనా గురించి కూడా రాసిండు. ప్రళయకాలం వస్తుందని, ఆ కాలాన తాను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధర్మాన్ని నిలబెడతానని, పూర్వకాలపు ప్రశాంతతను స్థాపిస్తానని చెప్పిండు. గతకాలమే మేలు వచ్చుకాలమ కంటెను అన్నట్టు వసంతరాయలు ఆ కాలాన్ని వెనక్కు రప్పిస్తాడా? నీకు చెప్పడం కష్టం. నారాయణా, నారాయణా అంటూ 4 సార్లు పిలిచిండు. మామను పిలుస్తున్నారా? ఎక్కడున్నాడు? నేను పిలుచుకొస్తా. బయటకొచ్చి చూసినా కిటికీలకు రంగులు వేసేది అతనే. ఏమాత్రం పోల్చుకోలేకపోయినా మనిషి ఎంత మారిండు. నమస్తే మామా, తాత పిలుస్తున్నాడు. ఎప్పుడొచ్చినావు? మంచిగా చదువుతున్నావా? మా ఓని తీర్ల తిరుగుతున్నావా? మీ ఓనికేంది? పట్నంలా మంచిగా పని చేసుకుని బతుకుతున్నాడు. మీది మెరుగులు లోపల పురుగులు అన్నట్లుంది వాని బతుకు. సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ బాగానే చేస్తున్నాడు. ఈయన చేసిన వస్తువులు దుబాయ్ దనకపోతున్నాయి. పని దొరికితే మంచిగానే ఉంటది. కాని గిరాకులు లేకుండా అయినాయి. ధనవంతులే కొనగలిగిన వస్తువులవి. చాలా ఖరీదు చేస్తాయి. నవాబ్ ఖాన్ దాని ముచ్చట లెక్క ఉంటది ఆ పని, ఆ గిరాకీ కూడా. మా దగ్గర వస్తువు చేయించి మార్కెట్లో అంతకు రెట్టింపు ధరకు దుకాందారు అమ్ముతాడు. సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులకు ధర ఎక్కువ. కళాత్మకంగా ఆకట్టుకునే విధంగా వాతావరణాన్ని హుందాగా తీర్చిదిద్దేవిగా అవి ఉంటాయి. అదొక షాన్. కంసాలి జీవితం మాత్రం పరేషాన్. ఇవాళనో రేపో జీవనం పోతుందన్నట్టు మాట్లాడతావేంది మామా? బంగారం పనోళ్ల బతుకులే అట్లున్నాయి. ఒకప్పుడు సొంత నగలుంటేనే పెట్టుకునేవాళ్లు. ఆ తర్వాత ఒకరి నగలు ఒకరు అరువు తెచ్చుకొని పెండ్లిళ్ళు పేరంటాళ్ళు ఎల్లదీసిండ్రు. ఇప్పుడేమో రోల్డ్ గోల్డ్ నగలొచ్చినాయి. అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంటున్నాయి. కొత్త కొత్త డిజైన్లతోటి వస్తున్నాయి. వాటికి అందరూ ఎగబడ్డరు. 6 నెలలకొక డిజైను మిషన్ల నుంచి తీసుడు, మార్కెట్లో పెట్టుడు. అసలు కంటే నకిలీయే ముద్దన్నట్టుంది. మా బతుకు బస్టాండ్ అయింది. ఈ ఊర్లే రోల్డ్ గోల్డ్ నడవదు గనక ఇట్లా తెల్లగా బతుకుతున్నాం. ఈ మధ్య దొంగ బంగారం కేసుల్లో కూడా మీ ఓళ్ళు కనపడుతున్నారు. పట్నంలో జరిగే దొంగ బంగారం కేసుల గురించి, వాటిల్లో చిక్కుకున్న వాళ్ల గురించి పత్రికలు చెబుతాయి. అవి ఎంతవరకు నిజమో తెలియదు. పల్లెల్లో జరిగేవి మాత్రం తెలియవు. కాని విచిత్రంగుంటాయి. అవి మాకు పరీక్ష పెడతాయి. ఓ ఇంటి కోడలి ఉంగరం పోయింది. ఉంగరం మీ తల్లిగారింట్లోనే పెట్టి వచ్చినవని అత్త వాదన. భర్త మామ మౌనంగున్నారు. ఇంట్లో పెళ్లిగాని మరిది ఉన్నాడు. ఆ ఉంగరం చేసింది నేను. సమస్య నా వద్దకొచ్చింది.
కొద్ది రోజులు నానింది. అందరూ మర్చిపోయిండ్రు. 6 నెలల తర్వాత ఓ పడుసుపోరి నా వద్దకు ఉంగరం తెచ్చింది. అది కోడలు పిల్లదే అని అర్థమైంది. ఈ పడుసుపోరి దగ్గరికి అదెట్లొచ్చిందో తెలుసుకోవాలనిపించింది. ఇదెక్కడిది? నీ చేతికెట్లా వచ్చింది? తొవ్వల దొరికింది. దీన్నేం చేయమంటావు? జరంతా అమ్మిపెట్టు. ఉంటే పైసలిచ్చి తర్వాత నువ్వు అమ్ముకో. పడుచుపోరిని 2 రోజుల తర్వాత రమ్మని ఆ ఇంటి కోడల్ని పిలిపించిన. ఉంగరం చూపించిన. గుర్తుపట్టింది. ఇది దాని దగ్గరికెట్ల పోయిందో తెలుసుకుంటా అంది. ఇంట్లో పంచాయితీ పెట్టింది. తీగలాగితే డొంకంతా గదిలినట్టు ఆమె మరిదికి పడుసుపోరికి ఉన్న సంబంధం బయటపడింది. తప్పు ఒప్పుకున్న మరిది వచ్చి ఉంగరం పట్టుకుపోయిండు. ఇందులో లాభపడే అవకాశమున్నా నేనా పని చేయలేదు. అది వృత్తి ధర్మానికి విరుద్ధం. నేనమ్ముకుంటే తెలిసినప్పుడు దొంగ అయ్యేవాడని. ఇది చాలా సూక్ష్మ విషయం. ఈ ఆఖరి రోజుల్లో నిజాయితీగా ఉండడం అనేది నిప్పును చేతపట్టడమే అన్నట్లుంది. ఇద్దరు ఇటే ఉన్నారు, అంతగానం ఏముచ్చట పెడుతున్నారు అంటూ తాత బయటకొచ్చిండు. మన కులం నియతి గురించి అల్లునికి చెప్తున్న బాపు. ఇలకు దిగడు వేల కులమెవ్వరికి లేదు. మొదలు శూద్రుడుగా పుట్టునందు శృతులు చదివి వెనక శూద్రుండే విప్రుడవు. కాళికాంబ హంస కాళికాంబ. కులము నియతి, మనిషి నియతి అని వేరువేరు ఉండది. నియతితోటే బర్కతి. అట్లనే అందరికీ సమానంగా హక్కులు బాధ్యతలు ఉంటాయి. వాటిని పాటిస్తే అందరూ గొప్పోళ్లే అవుతారు అంటూ నన్ను కూడా భోజనానికి పిలిచిండు. తాత, నీకు హక్కులు బాధ్యతల గురించి కూడా తెలుసా? దారి నడుచునట్టు వారికెల్లరకును హక్కులొకటి యగును రుక్కు పలికే. హెచ్చు తగ్గులెట్లు వచ్చేనో తెలియదు. కాళికాంబ హంస కాళికాంబ. మా కులపురుషుడు పోతులూరి వీరబ్రహ్మ చెప్పిన విషయాన్నే నేను చెబుతా. ఆయన చెప్పింది విని రాసింది చదివి నేర్చుకున్నా అంటూ ఆకాశం కేసి చూస్తూ దండం పెట్టిండు. తాత, నేను మా ఇంటికి పోతా అన్నాను. తినేయాళ్లకు వచ్చినవు, రాకరాక వచ్చినవు, తినకుండా పోతావా అంటూ నారాయణ మామ ఒప్పించిండు. అందరం కాళ్ళు చేతులు గడుక్కొని ఈత చాపలపై కూర్చున్నాం. ప్రతి చాప ముందు విస్తరి, మంచినీళ్ళ గ్లాసు ఉంది. అమ్మ వేడివేడి అన్నం వడ్డించింది. అది పొగలు కక్కుతుంది. చింతకాయ పచ్చడి, నెయ్యి వేసింది. అన్నం తింటూ ఉండగానే దొప్పనిండా మేకమాంసం తెచ్చిపెట్టింది. గిన్నె నిండా చింతపులుసు చారుపోసి పెట్టింది. ఆహారం అమృతంలా ఉంది. 10 ఏళ్ల అమ్మాయి వచ్చి గ్లాసుల్లో నీళ్లు నింపి వెళ్ళింది. ఎవరి అమ్మాయి? నా మనవరాలు. జగదీష్ బిడ్డనా? అవును. వాడు నీకంటే ఎన్నేండ్లు పెద్ద? దాదాపు 10 ఏండ్లైనా తేడా ఉంటది. చదువైపోయిందా? ఏం చేస్తున్నావు మరి? చేయడానికి ఏముంది? తినుడు తిరుగుడే అయితాంది. మావోడు గంతే. పేరుకే పట్నంలో ఉన్నాడు. జ్యువెలరీస్ చేయబట్టి పనులు తక్కువైనాయి. పనులు దొరికినా కూలీ తక్కువ పడుతుంది. కూటికే సరిపోతలేదు. పిల్లనేం సాదుతాడని నేనే తీసుకొచ్చినా. ఈ ఊర్లోనే సర్కార్ బడిలో షరీక్ చేసిన. అక్కడ కొడుకు కోడలు ఉంటారు. బంగారు పని ఎంత మంచిగా చేసినా కస్టమర్లు మెచ్చరు. పైగా ఆ పని చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సిల్వర్ ఫిలిగ్రీ పని నేర్చుకున్నాడు. అదే చేస్తున్నాడు. అసలు సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఏంది? అలాంటి పని చెయ్యాలనే ఆలోచన మొదట ఎట్లా కలిగింది? అది చెప్పాలంటే చరిత్ర చెప్పాల్సి ఉంటది. చెప్పండి తాత, మీరేం చెప్పినా ఆసక్తిగా ఉంటది. పంచముఖ బ్రహ్మ 5 ముఖాల నుంచి 5గురు కుమారులు బయటికి వచ్చిండ్రు. మను, మాయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞ అనేవి వారి పేర్లు. వారే విశ్వబ్రాహ్మణులలోని ఆయా వంశాలకు మూలకర్తలు. సానగ, సనాతన, అహబూనస, ప్రత్నస, సువర్ణస అనేవారు విశ్వబ్రాహ్మణుల గోత్ర పురుషులు. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని పట్టుకున్నారు. మన సంతతి వాళ్లు కమ్మరం, మయ, వడ్రంగం, త్వష్ణ, కంచరం, ప్రత్నస, శిల్పం, విశ్వజ్ఞ, స్వర్ణకార పనులను పట్టుకొని అందులో నైపుణ్యాన్ని సాధించిండ్రు.
మా 5 కులాల్ని కలిపి విశ్వబ్రాహ్మణులు అంటారు. మా ఇళ్లల్లో పూజలకు బ్రాహ్మణులను రానియం. మాలోనే అయ్యగార్లు ఉంటారు. పెండ్లిళ్ళు, పురుళ్ళు, చావులకు వాళ్లే వచ్చి పూజలు చేయిస్తారు. మేము విశ్వకర్మను పూజిస్తాం. మా కులదేవత బ్రహ్మంగారు. మా కులం కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. విశ్వబ్రాహ్మణులు పట్టణాలు, దుర్గాలు, యుద్ధ పరికరాలు, సింహాసనాలు, అనేక ఆభరణాలు తయారు చేసిండ్రు. బంగారు, వెండి పనిచేసే మేము స్వర్ణకారులం. మాది చేతి పని. సృష్టికి ప్రతిసృష్టి చేస్తాం. ప్రకృతిలోని అందాన్ని అందమైన ఆభరణంగా మలుస్తాం. పక్షిగూటిలో చిక్కని అల్లిక ఉంది. వెండి తీగతో అలాంటి అల్లిక చేయలేమా అనే ఆలోచన వచ్చింది. పిట్టగూడును చూసే సిల్వర్ ఫిలిగ్రీ పని పురుడు పోసుకుంది. సున్నితము, కష్టము అయిన ఈ పని చేయటానికి అందరూ ముందుకు రారు. నా మనవడు సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుడు కావటం నాకు గర్వంగా ఉంది అంటూ దమ్ము తీసుకున్నాడు. మరి జగదీష్ సంపాదన మంచిగున్నదా? మాది చేసుకు బతికే కాలం. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా తిండి ఉంటది. ప్రతిదీ కొనుక్కు తినుడే. ఏ రోజుకా రోజు కమ్మగా కడుపు నిండా తినటం అలవాటయింది. ఊర్లో మా కుటుంబాలు 1-2 కంటే ఎక్కువ ఉండవు కనుక మాకు సరిపోయే పని దొరికేది. వెనకటి నుండి మా వాళ్లు సుఖంగా తిని పిల్లల్ని పెంచిండ్రు. మద్య మాంసాలు మాకు అట్లనే అలవాటైనాయి. రేపటి గురించి వాళ్లు ఆలోచించలేదు. ఇప్పటోళ్లు ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టు పని తక్కువైంది. అందుకే ఒత్తిళ్లకు గురై అప్పుల పాలవుతున్నారు. మా జగదీష్ పరిస్థితి కూడా అట్లనే ఉంది అంటూ నిట్టూర్చిండు నారాయణ. భోజనాలు పూర్తయ్యాక అందరి వద్ద సెలవు తీసుకొని బయలుదేరిన. రేపో ఎల్లుండో మా జగదీష్ వస్తాడు, వచ్చి కలువు అన్నాడు నారాయణ మామ. జగదీష్ తాతకు తగ్గ మనవడు. మా ఊర్లో మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అందరూ ప్రశంసిస్తుండే. అతడిపై అభిమానం పెరిగింది. ఆయనను మించి చదవాలనే కోరిక కలిగింది. అట్లా మా ఇద్దరి స్నేహాన్ని మించిన బంధం ఏర్పడింది. పై చదువుల కోసం నేను, ఉద్యోగం కోసం అతడు ఊరు విడిచినాం. చదువులు పూర్తయి నేను అతను నిరుద్యోగిగా ఖాళీగా ఉన్నాం. పెండ్లయ్యాక ఒట్టిగా ఉంటే కుదరదు కనుక కులకస్మీ చేయటం మొదలుపెట్టిండు. నేనేమో ఊరికే ఉండడం ఇష్టం లేక ఊరికి వచ్చి పడినా. కరోనా దెబ్బకు అతను కూడా ఊరికి రావటం యాదృచ్ఛికం. ఇట్లయినా కలవచ్చు అనే ఆశ కలిగింది. చదువుల్లో ఎంతో ముందున్న అతనికి ఉద్యోగం దొరకకపోవటం ఆశ్చర్యమనిపించింది. చదువులకు ఉద్యోగాలకు మధ్య ఉన్న లంకే తెగిందనటానికి ఆయనకు ఉదాహరణ. తినబోతూ రుచి చూడటం ఎందుకు, అన్ని విషయాలు ఆయన్నే అడుగుదామనిపించింది. ఆ ఆలోచనతో మెదడు మీద బరువు దిగింది. జగదీష్ వచ్చిండని తెలిసింది. 2 రోజుల దాకా వెళ్లడం కుదరలేదు. పల్లెటూరు కనుక కరోనా ప్రభావం తక్కువనే ఉంది. పట్నం నుంచి వచ్చిన గనక 10 రోజులు ఆగి కలవాలనుకున్నా. వాళ్ల ఇంటి రంగుల పని జరుగుతుంది. అతడు కూడా ఇటువైపు రాలేదు. అతనొచ్చి 2 వారాలయింది. వెళ్లాలనుకుంటుండగా అతనే వచ్చిండు. ఏం సంగతి బామర్ది, వచ్చి కలుసుడు లేదా? వస్తూనే అరిచిండు. నేనే వద్దామనుకుంటున్నా, ఇంతట్లా నువ్వే వచ్చినవు. అట్లా బయటికి పోయి వద్దాం పదా. సరే పదా. ఇద్దరం కలిసి ఊరి బయట కుంట దిక్కుకు పోయినాం. కుంట చివర కట్టమైసమ్మ గుడి పక్కన కూర్చున్నాం. సాయంత్రం అయింది. పశువులు ఊర్లోకి పోతుంటే మేము ఊరు బయటకు వచ్చినాం. చేన్లలో పనిచేసి పాటలు పాడుకుంటూ కూలిజనం ఊర్లోకి పోతున్నారు. ఏ పని లేక మనసున పట్టక మేము ఊరి బయట కూర్చున్నాం. ఎక్కడెక్కడో తిరిగిన పక్షులు గూళ్లకు చేరుకున్నవి. ఏం మాట్లాడుకోవాలో దిక్కుతోచక మేము దిగాలుగున్నాం. అలిసిన సూర్యుడు అస్తమించిండు. మా భవిష్యత్తు ఆశలు అడుగంటినవి. ఊళ్ళోని విద్యుత్ బల్బులు ఒక్కసారిగా వెలిగినవి. చీకట్లను పాపడానికి సిగరెట్ వెలిగింది. బావా, సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు చేయడంలో నీది అందవేసిన చెయ్యి. మరెందుకు డల్గా ఉన్నావు? అది తీగల అల్లకంలాగా లేదు, ఉరితాడు పేనడంలా ఉంది. బంగారం పని కాదని ఈ పని సంతోషంగా చేసిన. ఒకప్పుడు ఈ పని చేయడానికి మనుషులు లేరు. ఇప్పుడా పనే లేదు. నిజాం జమానా మనుషులు, మార్వాడీలు,
కాందాన్ మనుషులు వాడే వస్తువులవి. ఈ రోజుల్లో వెండి పాందాన్లు, ఊందాన్లు ఎవరు వాడుతున్నారు? ఇంటి నిండా వెండి వస్తువులతో అలంకరిస్తే కనపడే హూందాయే వేరు. నెమలి, చార్మినారు, తాజ్ మహల్, బొమ్మలు, దేవతా విగ్రహాలు, వీణ, బొట్టుపెట్టె, పెన్ స్టాండ్, ఇట్లా రకరకాల వస్తువులు వెండితో చేయించుకునేవారు. ఇప్పుడు అలాంటి ఆసక్తి తగ్గింది. యూజ్ అండ్ త్రో కల్చర్ వల్ల గిల్ట్ గిఫ్టుల అమ్మకం పెరిగింది. మా ఇండ్లల్లా వెండి గణపతి, దుర్గలు ఉండేవి. ఇప్పుడవి కరువైనవి. దొంగకు చీకటి తోడైనట్టు పని లేకపోవడానికి కోవిడ్-19 జత చేరింది అంటూ గట్టిగా సిగరెట్ దమ్ములాగి వదిలిండు. ఈ అలవాటెప్పుడైంది? ఇదే కాదు, చాలా అలవడినై. ఎందుకు చేసుకుంటది అలవాట్లు అనుకునేవాణ్ణి. తినడం, తాగటం, అప్పులు చేయటం అనివార్యంగా వచ్చి చేరినై. అదేంది బావా, ఇష్టంగా అలవాటు చేసుకుంటే అవి అలవడతాయి కదా. పని చేస్తే తెలుస్తుంది నీకు అలవాట్లు ఎందుకైతాయో. ఒక విగ్రహం చెయ్యాలంటే ఎంత తతంగం ఉంటదో నీకు తెలుసా? వెండి ముద్ద తీసుకొని కరిగించాలి. అప్పుడు కమ్మి వస్తది. కమ్మిని మిషన్లో వేసి సన్నపు తీగ తీయాలి. మెరుపు తీగ, కౌర్ తీగ, వడి తీగ, బేల్ తీగ, ఘాట్లు, ఇలా రకరకాల తీగలు ఉంటవి. మనకు కావలసిన ఫ్రేమ్ తయారు చేసుకోవాలి. బెల్ తీగతోటి డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్లో వెండి ఫిల్ చేయాలి. తర్వాత వెండి రవ్వతోటి అతకాలి. బర్నర్ తోటి హీట్ చెయ్యాలి. చివరగా ఆకురాయితోటి రాకుతే ఫినిషింగ్ వస్తుంది. సున్నితమైన పని కనుక తొందరగా కాదు. ఒక వస్తువు చేయటానికి కనీసం 4 రోజులు పడుతుంది. ఒక వస్తువు చేస్తే కూలి కింద 4,000 కూలి పడుతుంది. కళ్లకు ఎక్కువ శ్రమ కలుగుతుంది. సుత్తే శానంతోటి కనుగుడ్లు పెకిలించాలనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నొప్పి లేస్తుంది. అప్పుడు నడుమును పట్టడకేసి అదిమితే హాయిగుంటది. బాధ మరవటానికి సిగరెట్ తాగక తప్పదు. మద్యం తాగటం, మాంసం తినడం ఇంటి నుండే అలవాటైంది. ఇప్పుడవి ఎక్కువైనాయి. అలవాట్లు ఎక్కువై పని తక్కువ అవడం వల్ల అప్పులు ఎక్కువైనాయి అంటూ నెత్తి కొట్టుకున్నాడు. రాత్రైంది బావా, ఇంటికి పోదాం పదా. ఏం చేస్తావే ఇంటికి పోయి? పెండ్లాం పిల్లలున్న నాకే తొందర లేదు. నీకెందుకు తొందర? ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ముసలోనమైనక చేసుకుంటావా? నాకేతి ఇంటికి దిక్కులేదు. వచ్చిన దానికేం పెట్టాలి? అట్లా అనుకుంటారోయ్. ఏ వయసుకు ఆ సంబరం జరగాలే. చిన్న ఉద్యోగమైనా దొరుకుతుందనే ఆశ లేదు. నీకు మాత్రం దొరికిందా? కులకస్పి ఒకటి ఉన్నది గనక నెట్టుకొస్తున్నావు. నా సంగతే బాయిలవడ్డ పిల్లోలే ఉన్నది. కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా. అది పాడు చేసుకోవటానికే బాగుంటది. వాటిని అమ్ముకునే, ఎగుమతులు చేసుకునే మధ్యదళారులకే ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. ఆ పని చెయ్యాలంటే పెట్టుబడి ఉండాలి. అది లేదు కనుకనే ఇంత తిప్పలు. ఈ పని చేసేవాళ్లే ఇప్పుడు తక్కువైనారు. ఎవరు కూడా తమ పిల్లలకు కులకస్పి నేర్పుతలేరు. సన్నపు పని చేయడం అంటే భయపడతారు. ఇక ఏం నేర్చుకుంటారు? నేర్పేటోళ్ళు లేరు, నేర్చుకునేటోళ్ళు లేరు. 4 రోజులైతే పని మాయమైతది. పనోళ్ళు మాయమైతారు. అంతెందుకు, నేనే ఈ పని విడిచిపెడదామనుకుంటున్నా. నేనేదైనా ప్రైవేట్ కాలేజీలో, మా ఆవిడ ఏదైనా షాపులో పని చూసుకుందాం అనుకుంటున్నాం. అట్లయితేనే బతుకుతాం. రాత్రైంది బావా, ఇంటికి పోదాం పదా. సరేనయ్యా పోదాం. అయ్యగారి గుర్రానికి ఆకలెక్కువట అంటూ లేచిండు. ఇద్దరం ఊర్లోకి రాగానే ఎవరింటి దారి వాళ్లం పట్టినం. ఆ రాత్రి కలత నిద్రగా మారింది. విశాలం, సుందరం అయిన దారొకటి నా ముందు పరుచుకుని ఉంది. దానిపై నడక అనివార్యమని అర్థమవుతుంది. దారిపై జగదీష్ నడుస్తున్నాడు. రోల్ మోడల్ అనుకున్న జగదీష్ రోల్డ్ గోల్డ్గా కనపడుతున్నాడు. పెద్ద చదువులు చదివినా నిరుద్యోగిగా సోయి తప్పి నడుస్తున్నాడు. కులకస్పి నిపుణుడు కూలిబాట పట్టిండు. ప్రమాదకరమైన దారిపై నడవటమే శరణ్యమైంది. 4 అడుగులు వేశానో లేదో ఎరుక తప్పింది. అంతా కొత్తగా, దిశ దశ తెలియని రహదారి నడక సాగుతోంది. నాకు నేను పరాయిగా మారి పరిగెత్తుతున్నా. నాలాంటి అనేక నేనులు పరిసరంగా మారటం రూపు కట్టింది. దబ్బున తెలివయింది.